మనం 3వ అధ్యాయంలో 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. విద్వాంసుడు కానివాడు కర్మలయందు తగులుకునే విధానాన్ని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఎట్లా తగులుకుంటారు కర్మను ఆచరించేది? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క గుణాల చేత నానా విధాలుగా చేయబడుతూ ఉన్న కర్మలను అహంకారంతో మూఢుడైన వాడు నేనే చేస్తున్నాను అని తెలుస్తాడు. చూసారా, ఇది ప్రకృతి అంటే ప్రధానమని అర్థం, అంటే మాయా అని. ఇది సత్వరజస్ తమో గుణాల యొక్క సమస్థితి. ఈ మాయ అంటే కలిసి ఉండే స్థితి. మాయలో 3 గుణాలు కలిసి ఉంటాయి. ఈ ప్రకృతి గుణాలు కార్యకారణ రూపంగా మారుతూ ఉంటాయి. ప్రకృతి గుణాలు ఇవే లౌకికము శాస్త్రీయము అయినటువంటి కర్మలన్నిటినీ అన్ని విధాలుగాను చేస్తాయి. కార్యకారణ సమూహమే నేను అనుకోవటం అహంకారం. ఆ అహంకారంతో అంతఃకరణం అనేక విధాలుగా మోహం చెందుతూ ఉంటుంది. అలా అంతఃకరణం మోహం చెందినవాడు విమూఢాత్ముడు, అంటే పరమ మూఢుడు అని కూడా. అటువంటి మూఢుడు అవిద్య వల్ల కార్యకారణాలను అంటే దేహాన్ని ఇంద్రియాలను నేను అనుకుంటాడు. అవి చేసే ఆయా కర్మలు నేను చేస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. అంటే ఆత్మకర్త అని భ్రమిస్తాడు. మాయ వల్ల 3 గుణాలు పుడుతున్నాయి. అవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. సూక్ష్మ పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శబ్దాది విషయాలు అనేటువంటి 24 తత్వాలుగా మార్పు చెందుతున్నాయి. కనుక ఈ కనిపించే ప్రపంచము, దేహము, మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ కూడా మాయ నుంచి పుట్టినవే అయి ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి ఏది కనపడుతున్నాయో ఇంతవరకు చెప్పినటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు కలుపుకొని, మనసుతో కలుపుకొని 11 ఇంద్రియాలు, 24 తత్వాలతో సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మాయ నుంచి ఆవరించబడ్డాయి అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు మనిషి? నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇక్కడ దాన్ని ముందు వివరించి చెప్పబోతున్నాం. ప్రకృతి వల్ల పుట్టిన ఈ దేహము ప్రకృతి వల్ల పుట్టింది. ఇది ఇంద్రియము మొదలైనవే సమస్త కర్మలను చేస్తున్నాయి. జీవాత్మ వాటికి సాక్షిగా ఉన్నాడు. ఈ కర్మలు చేస్తున్నాయి, వంతకవే చేస్తున్నాయి. ప్రకృతి నుంచే పుట్టినటువంటివి వద్దొద్దన్నా చేస్తున్నాయి. జీవాత్మ మాత్రం వాటికి సాక్షిగా ఉన్నాడు. కనుక యథార్థంగా చూస్తే తాను ఏ కర్మ చేయటం లేదు ఆ జీవాత్ముడు. మాయే అంతా చేస్తున్నది. జీవాత్ముడు మాత్రం ఏమీ చేయటం లేదు. ఆవరించబడినటువంటి మనస్సుతో, బుద్ధితో, బుద్ధి కొంతమంది మనస్సు అంటారు, అంతా అవే చేస్తున్నాయి. కానీ దేహము మొదలైన వాటి యందు, దేహము మొదలైన వాటి అంటే ఏమిటి? ఇంద్రియాలు. అభిమానం గలటువంటి అవివేకికి నేను చేస్తున్నాను, నేనే కర్తను అనుకుంటాడు. ఇక్కడే వచ్చింది చిక్కు, పెద్ద చిక్కు. ఈ అహంకారం చేత అతడి యొక్క మనస్సు వివేకాన్ని కోల్పోతుంది. నేనే చేస్తున్నాను, నేను అనుకుంటే కదా అయ్యేది అనేటువంటి అహంకారం. కనుక ఇక్కడ ఆత్మానాత్మతత్వ శూన్యమైపోతుంది కూడా. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేది కూడా తెలుసుకునేటువంటి తత్వం కూడా శూన్యమవుతుంది. అహంకారం వల్ల మూయబడుతుంది. ఆ మనస్సు వల్ల జీవుడు కర్తృత్వాన్ని తనపై వేసుకుంటున్నాడు. ఆ కర్తృత్వాన్ని నేను చేస్తున్నానని. ఈ జన్మలు, దుఃఖాలు అన్నీ కూడా దాని ఫలితంగానే కలుగుతున్నాయి. జ్ఞానికి అజ్ఞానికి ఉండే భేదం ఇదే. అజ్ఞాని దేహం మొదలైన వాటితో తాదాత్మ్యాన్ని పొంది నేను కర్తను, నేను భోక్తను అని అనుకుంటూ లేని దానిని తనపై ఆరోపించుకొని దుఃఖం అనుభవిస్తున్నాడు. ఇదే చేసేటువంటి మూఢుడు. కానీ జ్ఞాని దేహము మొదలైన ఉపాధిని
తన నుండి వేరు చేసుకుంటాడు. నేనుగా చేసేది అని అనుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని నే చేస్తున్నాను, తాను ఆత్మే కానీ ఉపాధి కాదు అని తెలుసుకొని ఉంటాడు జ్ఞాని. నేను ఆత్మను, అంతేగాని ఉపాధి కాదు. నేను కర్మలో చిక్కుకోను. కర్మ చేస్తున్నాడు కానీ నేగా చేసేది. మనస్సు మొదలైన వాటిని అన్నిటినీ కూడా సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ మనస్సును కూడా చూస్తుంటాడు జీవాత్మ, పరమాత్ముడు. అందుకే అతడు కర్తృత్వం లేనివాడై పరమానందాన్ని అనుభవిస్తుంటాడు, ఏది నాకు లేదు అని చెప్పేసి. కానీ ఈ మనస్సుతో కూడినటువంటి కర్మ కదా, ఇంకొక జన్మ ఎత్తినప్పుడు కూడా అది వెంటనే ఉంటుంది, అది ఇట్లా పోతూ ఉంటుంది. అందుకని అక్కడికక్కడికి దాన్ని సర్చ్ చేసుకుంటూ వెళ్ళాల. నేను కర్తను అనుకుంటే దుఃఖం కలుగుతుంది. నేను కర్తను కాదు అనుకుంటే నాకు సంబంధం లేదు అది అనుకోవాలా. అది ఇంద్రియాలకు సంబంధించింది, మనస్సు ఇంద్రియాలకు సంబంధించింది. నేను కర్తను కాదు అనుకుంటే దుఃఖం పోతుంది. నేనే అనుకుంటే పొందుతుంది, నేను కాదు అనుకుంటే పోతుంది. కనుక వివేక అయిన వాడు మాయ చేత చేయబడే దానిని తనపై ఆరోపించుకోకుండా నేను కర్తను కాదు అనుకుంటూ తన సత్యస్వరూపమైనటువంటి ఆత్మలోనే నిలిచి ఉంటాడు. జ్ఞాని అయినటువంటి వాడు ఆత్మలోనే నిలుచుకున్నాడు. నేను కర్తను కాదు, నాకు సంబంధమే లేదు అని ఆనందాన్ని పడుతూ ఉంటాడు. మనస్సుతో చేసేటువంటిది, మనస్సే మళ్ళీ ఎత్తుతూ ఉంటుంది జన్మలు. మనస్సుతో పాటు మనస్సే అన్నీ కూడబెట్టుకుంటుంది. ఈ ఇంద్రియాలు శరీరంతో చేసిందన్నీ కూడా కర్మలు కూడబెట్టుకొని మళ్ళీ ఇంకొక జన్మనెత్తి మళ్ళీ దాన్ని విప్పుకుంటుంది. అక్కడ మళ్ళీ ముడుచుకుంటుంది, విప్పుకుంటుంది, విప్పుకొని ఆనందిస్తుంది నమిలులాగా. మళ్ళీ ఒకటే చోట అన్నీ ఒక చోట చేసుకుంటుంది. సహస్ర కండ్లు పెట్టేసుకుంటుంది, మళ్ళీ ఒక చోట పెట్టేసుకుంటుంది. ఇన్ని దుఃఖాలు పెట్టుతుంది, మళ్ళీ ఒక చోట పెట్టుకుంటుంది. మోసుకొని వెళుతూ ఉన్నది అది. ఆ శరీరమే మోసుకుంటుంది, ఇంద్రియాలే మోసుకుంటున్నాయి. కూడబెట్టుకుంది తాను కాదు, విప్పుకుంది నేను కాదు అనే ఆ నమిలి గురించి మనం చూసుకున్నప్పుడు ఉపమానం ఇది నాకు బాగుంది అనిపిస్తుంది. అందుకని కూడబెట్టుకుంది అదేనే, విప్పింది అదేనే. అట్లా కూడబెట్టుకొని మళ్ళీ ఇంకో చోట అదే మళ్ళీ గుడ్డు రూపంగా వెళ్ళి మళ్ళీ ఇంకొక చోట అదే విధంగా కూడబెట్టుకున్నటువంటి మనస్సు ఇంద్రియాలతో శరీరంతో చేసినట్టు కర్మ మళ్ళీ విప్పుకుంటుంది, మళ్ళీ ఆనందిస్తుంది. అదే అని. కానీ ఇక్కడ మాత్రం జీవాత్మ ముడుచుకోదు, విప్పుకోదు, తాను చేయదు, చూస్తూ సర్వసాక్షిగా ఉంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అదే జ్ఞాని. జ్ఞాని కానివాడు దాంట్లో చేరుకున్నాడు, నేను చేస్తున్నాను అనుకుంటాడు. భగవంతుడు అహంకారము, విమూఢాత్మ అనే పదాలను సమాసం చేసి కలిపి చెప్తాడు. ఇలా చెప్పటంతో అహంకారం ఎంత పెద్ద కీడు చేస్తుందో తెలిపాడు కూడా. కనుక అహంకారము లేనివాడే ఉండాలి అని ఈ విధంగా 27వ శ్లోకంలో మూఢుడు ఎలా ఉంటాడో చెప్పి ఇక విద్వాంసుడు ఎలా ఉంటాడో భగవంతుడు చెప్పబోతున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఓ మహావీరుడా, గుణకర్మ విభాగం యొక్క తత్వం తెలిసినవాడు గుణాలు గుణాల యందు ప్రవర్తిస్తున్నాయి అని తలచి వాటి యందు ఆసక్తిని చూపడు అన్నాడు భగవంతుడు. తెలుసుకున్నవాడు చూపడు. గుణ విభాగాన్ని, కర్మ విభాగాన్ని కూడా తెలుసుకోవాలి. అంటే వాటి తత్వాన్ని, వాటి యథార్థ స్థితిని తెలుసుకోవాలి. అలా చేసుకున్నవాడే తత్వవేత్త. అంటే తత్వవేత్త అయిన జ్ఞాని ఇంద్రియ రూపాలైనటువంటి గుణాలు, విషయ రూపాలైనటువంటి గుణాల యందు ప్రవర్తిస్తున్నాయి. ఈ విషయాలు రూపాల్లో ఉండేటువంటి గుణాలు ఏది చెడ్డది, ఏది దాని నుంచి కలిగినటువంటి ఫలితము, దాని నుంచి కలిగినటువంటి ఆ దుఃఖము, ఇవన్నీ దాంతో కనపడుతున్నాయి. అంతేగాని ఆత్మ ప్రవర్తించటం లేదు అని తెలుసుకొని ఉంటాడు. కనుక అతడికి నేను కర్తను అనే అభిమానం ఉండదు. ఇక్కడ ఇవే చేయటం, ఇవే అనుకోనిది, ఇవే దుఃఖపడేది, ఇవే సంతోషపడేది, ఇవి రెండూ చేయడు. నాకు సంబంధం లేదు, ఆత్మానందంతో ఉంటాడు.
ప్రపంచంలోనూ దేహంలోనూ కూడా ఆత్మ అనాత్మ దృక్ దృశ్యము అనేవి కలిసి ఉన్నాయి. ఆ రెండింటినీ కలిపి చూడకూడదు. ఆత్మ అనాత్మకు కలిపి చూడకూడదు, విడదీసి చూడాలి. ఆత్మ వేరే, అనాత్మ వేరే. తత్వవేత్త వాటిని విడదీసి చూస్తాడు, తత్వవేత్త వాడు. అందుకని సుఖంగా ఉన్నాడు. అలా విభాగం చేసే శక్తి కలవాడినే తత్వవేత్త అంటారు. అంటే మంజుగడ్డి నుండి దర్భను వేరు చేసినట్లుగా, బియ్యములో నుండి రాళ్ళు వేరి వేసినట్టుగా ఆత్మ అనాత్మ అనే వాటి సమూహం నుండి అనాత్మను వేరు చేయాలి. ఈ ఆత్మ అనాత్మ, ఈ అహంకారం అన్ని ఇంద్రియాలతో దాని నుంచి దూరం చేయాలి. అలా వేరు చేసి జ్ఞాని అయినవాడు ప్రపంచంలోనూ తన దేహంలోనూ సమస్త కార్యాలు ఆ అనాత్మ చేత, అంటే మాయ చేత, అనాత్మ అనేటువంటిది మాయ అనుకున్న మాయ చేత చేయబడుతున్నాయి అని చూస్తాడు. ఇవి మాయ నుంచే జరుగుతున్నాయి కానీ నా నుంచి కాదు. ఆయా గుణాలకు సంబంధించిన కార్యాలలో ప్రవర్తిస్తున్నాయే కానీ అవన్నీ కూడా ఆత్మ అయిన తనకు వాటితో ఎలాంటి సంబంధము లేదు అని తెలుసుకుంటాడు. నేనేం సాక్షి అవుతున్నా, చూస్తున్నానంతే. అవంతా ఎట్లా ప్రవర్తిస్తున్నాయి, మాయతో ఎట్లా ప్రవర్తిస్తున్నాయి, మాయతో ఎట్లా ఏడుస్తున్నాయి, మాయతో ఎట్లా నవ్వుతున్నాయి, దుఃఖపడుతున్నాయి, సుఖపడుతున్నాయి, కర్మను చేస్తున్నాయి అనేది చూస్తున్నాడు. నాకు సంబంధం లేదు అంతే. అలా తెలుసుకొని ఆ మాయతో సంగము అభిమానము లేకుండా ఉంటాడు. మాయ దగ్గరికి పోయాడంటే వీడు కూడా కింద పడిపోతాడు. నా సజ్జతే అంటే అర్థం ఇదే. సజ్జతే అనే పదం సజ్ అనే ధాతువు నుంచి పుట్టింది. దానికి గతి, వెళ్ళటం అని అర్థం. తత్వవేత్త గుణాలు గుణ విషయాలలో ప్రవర్తిస్తున్నాయి. నేనెందుకు ఆ విషయాల్లో పోవాలి అనుకొని ఉంటాడు. అందువల్ల ఆ విషయాలలో తగులుకోడు. ఆ విషయాల్లో తగులుకుంటే ఇంకంతే. ఇంకా మజ్జిగ చిలికితే అందులో పుట్టిన వెన్న తేలుతూ ఉంటుంది కదా. ఎంత మంచి ఉపమానం ఇది. వెన్న మజ్జిగ నుంచే పుట్టింది కానీ మజ్జిగలోనే ఉంటుంది, మజ్జిగలోనే తేలుతూ ఉన్నది. తేలిన తర్వాత మజ్జిగతో సంబంధం లేనట్టుగా, మజ్జిగతో మునిగిపోకోకుండా వేరుగా ఉంటుంది. చూడండి, నాకేం సంబంధం లేదు అని తేలుతూ ఉంటుంది. దాని నుంచే పుట్టింది. ఎంత విచిత్రం. తత్వవేత్త కూడా అలాగే విషయాలతో అంటుకోకుండా ఉంటాడు. అక్కడ తేలుతున్నాడు, మజ్జిగలో తేలే వెన్న ముద్దలాగా తేలుతున్నాడు. ఆసక్తితో కర్మలను చేసేవారి చిత్తానికి చంచలం కలిగించకూడదని తాను బాగా ఆచరించి చూపించి వారిని దారికి తీసుకొని రావాలని భగవంతుడు 26వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు అదే భావాన్ని నొక్కి చెప్తున్నాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ఎవరైతే మాయ యొక్క సత్వము మొదలైన గుణాలతో మోహ పెట్టబడిన వారై గుణకర్మల యందు ఆసక్తులై ఉన్నారో అటువంటి అల్పజ్ఞులు, మందబుద్ధులైన కర్మసంగులను ఆత్మజ్ఞాని అయిన వాడు చలింపచేయకూడదు. అటువంటి వాళ్ళను చలింపచేయకూడదు అన్నాడు భగవంతుడు. అంటే ప్రకృతి యొక్క, అంటే ప్రధానమని పిలువబడేటువంటి మాయ యొక్క గుణాల చేత సామాన్యులు బాగా మోహింపబడి వాళ్ళంతా అదే విధంగా ఉంటారు. కనుకనే వారు ఫలం కోసం మేము కర్మ చేస్తున్నాము అనే తలంపుతో గుణాల కర్మల యందు ఆసక్తులే ఉంటారు. కర్మ ఎందుకు చేస్తున్నాం అంటే ఫలాని కోసం చేస్తున్నాం. ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం? ఫలం. ఈ యజ్ఞం ఫలం, ఈ యాత్ర ఫలం, ఈ దానం ఫలం, అన్ని ఫలాలకే. ఇది ఇస్తే ఈ ఫలం వస్తుంది, ఈ గోదానం ఇస్తే ఈ ఫలం వస్తుంది. ఆ ఫలాల కోసమే చేస్తున్నాం. ఫలాలు అపేక్షకుండా చేసేటువంటి కర్మ అత్యుత్తమైన కర్మ అది. అటువంటి కర్మాశక్తులు కర్మఫలాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. కనుకనే వారంతా కూడా మందబుద్ధులు అని చెప్పారు. వారి విషయంలో జాలి చూపాలే కానీ ఆత్మవేత్త అయినవాడు అటువంటి వారి బుద్ధిలో చంచలం కలిగించకూడదు.
వాళ్ళకి జాలి చూపించి ఇది కాదు, ఇట్లా అనకూడదు, ఇట్లా అంటే మంచిది నీకు అని చెప్పాలి. కానీ మీరంతా మూఢులు, మీరంతా పాపిష్టులు అనకూడదు. అంటే వారు తాము చేస్తున్న కర్మను విడిచిపెట్టి వేరే ఏ కర్మ చేయాలో తెలియక పాడైపోయేలాగా మనం చేయకూడదు. తత్వవేత్తి అయినటువంటి వాడు, బుద్ధివంతుడైన వాడు కర్మ అకర్మను, ఆత్మ అనాత్మను మూఢుడికి, జీవాత్మకి అయినటువంటి బుద్ధివంతుడికి ఎట్లా చెప్పాలనో ఆ భేదాన్ని చెప్పుకొని రావాల. అంటే బుద్ధి భేదాన్ని కలిగించటమే చలింప చేయటం అని చెప్పబడింది. వాళ్ళకి ఏమవుతుంది, ఇట్లా చెప్తూ ఉంటే అది చేయరు, ఇది చేయరు. ఓ ఇది చేస్తే ఇట్లా వస్తుందంట, ఇది వద్దే, చేసేదే వద్దు అని అది చేయరు, చేసేది చేయరు. అది ప్రమాదం ఉంది దాని నుంచి. ఆత్మజ్ఞాని ఎవరి విషయంలోనూ అలా చేయకూడదు. ఆత్మజ్ఞాని అనిపించుకొని అయితే ఆత్మజ్ఞాని కాలేదు వాళ్ళు, ఇంకా వాళ్ళు అట్లా చేయరు. మరేం చేయాలి అంటే తాను సరైన మార్గంలో నడిచి చూపించాలి. లేదు ఇట్లా ఈ విధంగానే నడిస్తే బాగుంటుందని. అప్పుడు వారు కూడా ఆ మార్గంలోకి వస్తారు. ఓహో అదే కర్మఫలాన్ని ఎట్లా విడిచాలా అనేది. శుకుడు పుట్టగానే దైవవశాత్తు పెద్దవాడైపోయాడు, ఉన్నట్టుండి పెద్దవాడైపోయాడు. పుడుతూ ఉండగానే ఆడ అయోనిజిగా కదా అట్లా పుట్టాడు. సృష్టి దిగంబరుడై వెళ్ళిపోతున్నాడు, నడుచుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వ్యాసుడు అయ్యో నా పుత్రుడు సంస్కారాలు లేకుండా ఇలా వెళ్ళిపోతూ, స్నానం కూడా చేయకోకుండా, నామకరణాలు సంస్కారాలు లేకోకుండా వెళ్ళిపోతున్నాడే, ఇతన్ని చూసి వ్యాసపుత్రుడే ఇలా చేస్తే మేమెందుకు చేయకూడదు అని లోకమంతా పాడైపోదా అని బాధపడ్డారు కొంతమంది. వ్యాసపుత్రుడు చేశాడు, మనం అట్లా చేయరా అని. అంతేగాని వ్యాసుడే అట్లా అన్నాడు, నా పుత్రుడికి నేను సంస్కారాలు చేయకపోతున్నాడే, అయ్యో నేను చేయలేదే అని వ్యాసుడే అట్లా ఏడుస్తే మిగతా వాళ్ళు ఏడ్చరా సంస్కారాల గురించి, కర్మను గురించి? అంతేగాని అక్కడ పుత్ర వ్యామోహంతో కాదు, సంస్కారాలు లేకుండా పోతున్నాడు అని. కానీ అది సామాన్యులకు పుత్ర వ్యామోహం లాగానే కనిపిస్తుంది. చాలామంది కథలుగా కూడా చెప్తూ ఉంటారు, పుత్రుడి కోసం ఎంత ఏడ్చాడో వ్యాసుడని. అక్కడ ఏడ్చడం లేదు, ఏం లేదు. వ్యాసులు వారు ఏమిటి, పుత్ర వ్యామోహం ఏమిటి, అసలేమైనా సంబంధం ఉందా అనే ఆలోచన సామాన్యులకు రాదు. అది ఆయనకెందుకు వస్తుంది అనేది రాదు, ఆయనకు వచ్చింది అని వస్తుంది సమస్య. ఈ శ్లోకంలో చెప్పిన దాన్ని వ్యాసులు వారు అక్కడ చేసి చూపించారు. శుకావధూతను జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళి తత్వజ్ఞానం పొంది రమ్మన్నారు. శుకుణ్ణి శుకావధూతకు చెప్పారు వ్యాసుడు, నువ్వు వెళ్ళి జనకుడు దగ్గరికి వెళ్ళి తత్వజ్ఞానాన్ని పొందిరా, సంస్కారం దాని పేరు. అప్పుడు శుకుడు జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో సంవాదం చేసి తన ప్రశ్నలకు సమాధానం పొంది పీవరి అనే స్త్రీని వివాహం చేసుకొని గృహస్థు అయి చక్కగా ధర్మకర్మ మార్గంలో జీవితం గడిపి పూర్ణజ్ఞాని అయి మోక్షాన్ని పొందాడనేటువంటి ఘట్టం యోగ వాసిష్ఠ గ్రంథంలోనూ దేవీ భాగవతంలోనూ చెప్పబడింది కదా. పూర్ణ సంస్కారవంతుడయ్యాడు శుకావధూత. అదే సంస్కారం అనేటువంటిది. ఇక్కడ భగవంతుడు కూడా మందబుద్ధులను అకృష్ణవేత్తలు అంటున్నాడు. అంటే కృష్ణవేత్తలు కానివారు అని అర్థం. కృష్ణవేత్ అంటే ఆత్మవేత్త అని కూడా అర్థమవుతుంది. ఆత్మవేత్తలు కానివారు కనుకనే వారు కర్మఫలాల యందు ఆసక్తులై ఉన్నారు వాళ్ళు. అందువల్ల వారిపై కోపం చూపించకూడదు. వాళ్ళ కర్మఫలాల ఆపేక్ష ఉన్నారు వాళ్ళకి, అందుకని వాళ్ళ మీద కోపం చూపించకూడదు. కర్మఫలాపేక్ష పడుతున్నావు నువ్వు, నీకు ఏం ప్రయోజనం లేదు అనకూడదు. వారిని అసహించుకోకూడదు కూడా, లేదా వారు పనికిరాని వారు అనకూడదు కూడా. అందరూ నా మార్గంలోనే ఉండాలి, నేను వీరిని మార్చి పడేస్తాను అనుకునే వారికి అర్థం కాని మాటలు చెప్పకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.